ఆ టైంలో మన తెలుగు ఇండస్ట్రీ అంటే మాస్ హీరోస్, ఫ్యాక్షన్ సినిమాలు, హీరో ఎలివేషన్లు. అప్పుడే ఒక కుర్రవాడు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. చూడడానికి క్యూట్ గా, ఇన్నోసెంట్ గా ఉన్నాడు. సినిమాలకి పనికొస్తాడా, హీరో అవగలడా, వాళ్ళ నాన్న సూపర్ స్టార్ ట్యాగ్ ని కంప్లీట్ చేయగలరా అని డౌట్ పడ్డారు. కట్ చేస్తే ఇప్పుడు టాలీవుడ్ లో కాదు, టోటల్ ఇండియాలో లుక్స్ లో, యాక్టింగ్ లో, సినిమాల్లో సూపర్ స్టార్ అయ్యాడు. అతనే సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు సినిమా ఫ్యామిలీ నుంచే వచ్చాడు, కానీ అతను ఎదుర్కొన్న ప్రెజర్ అతని జనరేషన్ లో ఎవ్వరికి రాదు. చాలా సైలెంట్ బ్యాటిల్స్ ఫేస్ చేశాడు. ప్రెజర్ అంటే నార్మల్ కాదు. చిరంజీవి, బాలయ్య డామినేషన్ పీక్ లో ఉన్న టైం. ఒక్క రాంగ్ స్టెప్ వేసిన కెరియర్ ఓవర్ అయిపోయే టైం. మహేష్ బాబు చైల్డ్హుడ్ స్టార్, బట్ హీరోగా మొదలయ్యాక రాజకుమారుడు, యువరాజ్, వంశీ ఎక్స్పెక్టేషన్స్ భారీ, కానీ రిజల్ట్స్ మాత్రం మిక్స్డ్. ఆ సమయంలో మహేష్ బాబు ఒక డెసిషన్ తీసుకున్నాడు. స్టైల్ కంటే స్క్రిప్ట్ ముఖ్యం, గ్లామర్ కంటే పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ పెట్టాలని. దెన్ కేమ్ మురారి, క్లాస్, ఒక్కడు, మాస్, పోకిరి, ఇండస్ట్రీ హిట్. పోకిరితో మహేష్ బాబుయే కాదు, తెలుగు సినిమాయే మారిపోయింది. సక్సెస్ ఉన్న మహేష్ బాబు ఫెయిల్యూర్స్ కూడా చూశాడు. సైనికుడు, అతిథి, కలేజా, మిక్స్